బేసిక్‌గా ఇలాంటి పీరియడ్‌లోనే 4థ్ మంత్, 5థ్ మంత్ వచ్చేసరికి మదర్‌కి బాడీలో చేంజెస్ రావడం వల్ల కొంచెం యాంగ్షియస్ అది ఉంటారు. సో, ఇలాంటి పరిస్థితుల్ని ఎలాగ ఫేస్ చేయాలంటారు? మైండ్ వైజ్ అయితే మెయిన్‌గా యోగా అండ్ మెడిటేషన్ చేసుకోవాలి. అండ్ ప్రాణాయామం ఎక్సర్సైజెస్ అంటారు. ప్రెగ్నెన్సీలో బేసిక్‌గా మనం ఇంకొక బేబీకి సపోర్ట్ చేయాలంటే మీకు ఆక్సిజన్ లెవెల్ అనేది బాగా ఉండాలి ఫస్ట్ మదర్‌కి. ఓకే. సో, ప్రాణాయామం చేసినప్పుడు లంగ్స్ అనేవి ప్రెగ్నెన్సీలో మీకు కావాల్సిన ఎక్స్ట్రా ఆక్సిజన్ రిక్వైర్మెంట్‌ని బెటర్‌గా ఇస్తాయి. సో, డైలీ ప్రాణాయామం ఎక్సర్సైజ్, కాసేపు మెడిటేషన్, యోగా విషయానికి వస్తే ప్రెగ్నెన్సీలో బాడీ అనేది పొట్ట, పెల్విస్ రీజన్ అంతా బాగా స్ట్రెచ్ అవుతాయి. ఈ స్ట్రెచ్ అవుతున్న క్రమంలో మీకు బ్యాక్ ఏక్ కానీ, షోల్డర్ పెయిన్స్ కానీ, లోవర్ పెల్విక్ పెయిన్స్, యూరిన్ భాగంలో పెయిన్స్ ఇవి స్టార్ట్ అవుతాయి. వీటిని తగ్గించుకోవడానికి మీరు 4th మంత్ నుంచి మెల్లిగా ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే బాడీకి స్లోగా అకామిడేట్ అవుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీ. ఒకేసారి 8th మంత్‌లో ఫుల్ పొట్ట వచ్చేసాక నొప్పి వస్తున్నాయి, స్ట్రెచ్ పెయిన్స్ వస్తున్నాయి అంటే దీనికి మీరు ముందు నుంచి జాగ్రత్తలు తీసుకొని ముందు నుంచి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అంత స్ట్రెచ్ పెయిన్స్ ఎక్కువగా రాకుండా ఉంటుంది. ఓకే. అండ్ 5th మంత్ ఎండ్ అయిన తర్వాత బేబీ ఫార్మేషన్ కంప్లీట్ అవుతుంది కాబట్టి టీఫా స్కాన్ అని ఉంటుంది. ఇది కంపల్సరీగా చేయించుకోవాలి. ఇందులో బేబీ అవయవాలన్నీ పూర్తిగా వచ్చాయా లేదా, డిఫెక్ట్స్ ఏమీ లేకుండా ఉందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. ఇక్కడ బేబీ ఫార్మేషన్ బాగుంటే మీరు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తారు. ఇక్కడ ఏవైనా బేబీకి సర్వైవల్ డిఫెక్ట్స్ అంటే ఇలాంటి బేబీ పుడితే బతకదు అన్నట్లాంటి డిఫెక్ట్స్ ఉంటే అబార్షన్కి వెళ్తాము. ఓకే. అండ్ వన్ మోర్ టీటీ ఇంజెక్షన్ అనేది 2 డోసెస్ ఇస్తాం ప్రెగ్నెన్సీలో. ఒకటి 5th మంత్ అండ్ 7th మంత్ ఆర్ 4th మంత్ అండ్ 6th మంత్ అలా 1 మంత్ గ్యాప్తో తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎక్సర్సైజ్ అనేది 4th మంత్లో నుంచి స్టార్ట్ చేస్తే మీకు బాడీ అనేది డెలివరీకి కూడా మెల్లిగా అలవాటు అవుతూ ఉంటుంది. ఓకే. అండ్ మనకి పెల్విస్ రీజన్ బాగా ప్రిపేర్ అవుతేనే నార్మల్ డెలివరీకి ఈజీగా ఉంటుంది. చాలా మంది ఈ మధ్య సెడెంటరీ లైఫ్ స్టైల్, సాఫ్ట్వేర్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల డెలివరీ పెయిన్స్ వచ్చిన తర్వాత కూడా ప్రోగ్రెస్ అవ్వట్లేదు. ఎందుకంటే కింద వే అనేది వాళ్ళకి ఓపెన్ అవ్వకుండా లేబర్ అక్కడికి ఆగిపోతుంది. వెనకటి కాలంలో అయితే మనం ఇంట్లో పని చేయడం కానీ కూర్చొని పని చేసుకోవడము ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండేది. దానివల్ల బేబీ వెయిట్ అనేది గ్రావిటీ ద్వారా కిందికి వచ్చి కింద ఏరియా అంతా మంచిగా స్ట్రెచ్ అయిపోయి నార్మల్కి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉమెన్ తీసుకుంటే డెలివరీ పెయిన్స్ వచ్చిన తర్వాత కూడా అరౌండ్ 20 hours పడుతుంది డెలివరీకి. ఫుల్గా ఫిజికల్గా యాక్టివ్గా ఉన్న ఉమెన్ తీసుకుంటే వితిన్ 10 hours డెలివరీ కంప్లీట్ అవుతుంది. సో వీళ్ళకి ప్రోగ్రెస్ అనేది స్లోగా ఉంటుంది అండ్ చాలా మందికి సక్సెస్ఫుల్ నార్మల్స్ అనేవి అవ్వట్లేదు.